హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ టైప్లో ఎస్ఏ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి జనరల్ ఎస్ఏ టాపిక్ చెప్పుకుంటున్నాం. గత వీడియోల నుంచి కూడా జనరల్ ఎస్ఏ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. ఈ వీడియోలో మనం ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసుకుంటున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం చేయూత ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఝాన్సీ లక్ష్మీబాయి జనరల్ ఎస్సే వ్యాసం. ఝాన్సీ లక్ష్మీబాయి భారతమాత రత్నగర్భ వీరమాత. భారతమాత రత్నగర్భ వీరమాత. భరతమాత వీరపుత్రిక రత్నాలలో ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరు. భరతమాత వీరపుత్రిక రత్నాలలో ఝాన్సీ లక్ష్మీబాయి ఒకటి. తన రాజ్యాన్ని ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ వారి నుంచి రక్షించడానికి నడుం బిగించి ఆ వీర పోరాటంలో అసూలర్పించిన వీర నారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి. ఈమె చిన్ననాటి పేరు మానకర్ణిక. ఈమె ఝాన్సీ రాజు గంగాధరరావును పెండ్లాడింది. ఝాన్సీ రాజ్యము బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న చిన్న రాజ్యము. ఝాన్సీ రాజ్యము బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న చిన్న రాజ్యము. లక్ష్మీబాయి గంగాధరరావు దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు. కానీ పుట్టిన 3 నెలలకే గంగాధరరావు మరణించాడు. పుట్టిన 3 నెలలకే ఝాన్సీ లక్ష్మీబాయి కుమారుడైన గంగాధరరావు మరణించాడు. లక్ష్మీబాయి భర్త మరణ సమయంలో దామోదరుడిని దత్తత చేసుకొని అతడు పెద్దవాడయ్యే వరకు ఝాన్సీ రాజ్యాన్ని రక్షించే భారం లక్ష్మీబాయి వహించాలని వీలునామా రాశారు. ఝాన్సీ లక్ష్మీబాయి భర్త మరణ సమయంలో దామోదరుడిని దత్తత చేసుకొని అతడు పెద్దవాడయ్యే వరకు ఝాన్సీ రాజ్యాన్ని రక్షించే భారం లక్ష్మీబాయి వహించాలని వీలునామాలో రాశారు. ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ ఆయన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. స్వదేశీ సంస్థానాలు ప్రభువులకు సంతానం లేకపోతే వారు బిడ్డలను దత్తత చేసుకోరాదని, వారి రాజ్యం బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోతుందని దాని సారాంశం. ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. స్వదేశీ సంస్థానాల ప్రభువులకు సంతానం లేకపోతే వారు బిడ్డలను దత్తత చేసుకోరాదు, వారి రాజ్యం బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోతుందని దాని సారాంశం. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం గంగాధరరావు చేసుకున్న దత్తతను అంగీకరించక ఝాన్సీ రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం అయ్యిందని ఝాన్సీ లక్ష్మీబాయికి వర్తమానం పంపించారు. లక్ష్మీబాయి మహాసాహసికురాలు. చిన్నప్పటి నుంచి బాలుడి వలె పెరిగి కత్తిసాము, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఈమె కత్తిపట్టి యుద్ధం చేయడంలో నైపుణ్యం సాధించింది. లక్ష్మీబాయి తన భర్త చేసుకున్న దత్తతను అంగీకరించమని గవర్నర్ జనరల్ డల్హౌసీకి తిరిగి కబురు పెట్టింది, సమాచారాన్ని పంపింది. అది భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు చెలరేగే కలహకాలం. ఆ కాలంలో బ్రిటిష్ సైన్యంలో సిపాయిలుగా ఉన్న భారతీయులు ఎదురు తిరిగారు. తిరుగుబాటు మీరట్లో బయలుదేరింది. సిపాయిల తిరుగుబాటు మీరట్లో మొదలయ్యింది. భారతీయ సైనికులు బ్రిటిషు సైనికులను కొందరిని చంపారు. భారతీయ సైనికులు
బ్రిటిషు సైనికులను కొందరిని చంపారు. ఆ తిరుగుబాటు దేశమంతా వ్యాపించింది. ఝాన్సీలో కూడా కొందరు బ్రిటిషు సైనికులను భారతీయ సిపాయిలు చంపారు. దానికి లక్ష్మీబాయి కారకురాలంటూ బ్రిటిషు సైన్యాలు ఝాన్సీ కోటను ముట్టడించాయి. లక్ష్మీబాయి ఝాన్సీలో తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించి పురుష వేషం ధరించి దత్తపుత్రుని వీపున కట్టుకొని లక్ష్మీబాయి ఝాన్సీలో తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించి పురుష వేషం ధరించి దత్తపుత్రుని వీపున కట్టుకొని బ్రిటిషు సైన్యాన్ని ఎదిరించి వీరోచితంగా పోరాడింది. లక్ష్మీబాయి ఎందరో బ్రిటిషు సైనికులను సంహరించింది. కానీ బలవంతమైన బ్రిటిషు సైన్యం ముందు లక్ష్మీబాయికి అపజయం తప్పలేదు. సిపాయి వేషంలో దత్తపుత్రుని తీసుకొని కొందరు విధేయులైన సైనికులను తోడుగా తీసుకొని ఝాన్సీ రాజ్యాన్ని విడిచి వెళ్ళింది. సిపాయి వేషంలో దత్తపుత్రుని తీసుకొని కొందరు విధేయులైన సైనికులను తోడుగా తీసుకొని ఝాన్సీ రాజ్యాన్ని విడిచి వెళ్ళింది. నానాసాహెబ్ విశ్వాసపాత్రుడైన తాంతియా తోపేలతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించుకొని విధేయుల సాయంతో తిరిగి బ్రిటిషు సైన్యాన్ని ఎదిరించింది. నానాసాహెబ్ మరియు విశ్వాసపాత్రుడైన తాంతియా తోపేలతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించుకొని విధేయుల సాయంతో బ్రిటిషు సైన్యాన్ని మరల ఎదిరించింది. భయంకర కాళికాదేవిలా అపర దుర్గలా విజృంభించి ఎందరినో బ్రిటిషు సైనికులను మట్టుపెట్టింది. కానీ ప్రమాదవశాత్తు లక్ష్మీబాయి గుర్రం మీద నుంచి జారి క్రిందపడి యుద్ధరంగంలో మరణించింది. 1858లో బ్రిటిషు సైన్యాలు గ్వాలియర్ కోటను ఆక్రమించుకున్నాయి. 1858లో బ్రిటిషు సైన్యాలు గ్వాలియర్ కోటను ఆక్రమించుకున్నాయి. దేశ స్వాతంత్ర రక్షణకై బ్రిటిషు సైన్యాన్ని ఎదిరించి పోరాడిన వీర వనిత లక్ష్మీబాయి. ఆనాటి మొదటి స్వతంత్ర పోరాటం అంటే సిపాయిల తిరుగుబాటు. ఆనాటి మొదటి స్వతంత్ర పోరాటం సిపాయిల తిరుగుబాటును మొదటి స్వాతంత్ర పోరాటం అని పిలుస్తారు. ఆనాటి మొదటి స్వతంత్ర పోరాటంలో లక్ష్మీబాయి వంటి మరికొందరు సంస్థాన ప్రభువులు బ్రిటిష్ వారిని ఎదిరించి ఉంటే 1857లోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదని కొంతమంది అభిప్రాయం. పరిశీలకులు, చరిత్రకారుల అభిప్రాయం. ఆనాడు మొదటి స్వతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు 1857లో ప్రారంభమైన మొదటి స్వాతంత్ర పోరాటంలో లక్ష్మీబాయి వంటి మరికొందరు సంస్థాన ప్రభువులు కూడా బ్రిటిష్ వారిని ఎదిరించి ఉంటే, ఉమ్మడిగా పోరాడి ఉంటే 1857లోనే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదని కొద్దిమంది పరిశీలకుల, చరిత్రకారుల అభిప్రాయం. లక్ష్మీబాయిని భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్గా జనరల్ రోస్ ప్రశంసించారు. లక్ష్మీబాయిని భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్గా బ్రిటిష్ గవర్నర్ జనరల్ రోస్ ప్రశంసించారు. భారతదేశంలో పుట్టిన ప్రతి యువతి వీర నారీమణి లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని దేశభక్తి కలిగి దేశ రక్షణకు అగ్రభాగాన నిలవవలసిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్మీబాయి భారతదేశ నారీమణులకు ఆదర్శ మహిళ. థ్యాంక్ యూ స్టూడెంట్స్.